Hi, hello and welcome to Triple X Detergent Soap Gadisari at Sosari Kodalu 2 powered by AS brand Pappu Nune. Wow! Wow! నేను నా ఎలకతో నా పిల్లితో నా ఏనుగుతో సేల్స్ చేయడానికి వచ్చానన్నమాట. అంటే ఇప్పుడు లోక కళ్యాణం కోసం వచ్చాను కాబట్టి ఏమేం జరుగుతోంది ఊర్లో తిరుగుతూ ఉంటాం, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకోవడానికి ఈ పెద్ద రాయుడు వచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళ విశేషాలన్నీ తెలుసుకోవాలి. అండ్ అలాగే వెళ్తూ వీటిని ఎన్ని రోజులు నాతో తిప్పుకుంటారు బాబు, వాటికి కూడా చిరాకేసి బోర్ కొడుతున్నాయి. సో నాకు ఎలా కళ్ళజోడు పెట్టిన అలవాటు ఉంది కాబట్టి వాటికి కూడా పెట్టేశాను నేను. సో సూపర్ గా ఉంది. ఇక్కడ మేము కూడా పెట్టు. హే సేమ్ సేమ్ నువ్వు కూడా అందరం ఒకటే. భలే ఉన్నారు, అసలు చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు ఎందుకు పెట్టినారు కళ్ళజోడు? నీకులాంటివి వచ్చాయి కదా, కొందాం ఎలా ఉంటాయి చూద్దాం అని. ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి. కానీ ఇలాంటివి తెచ్చావేంటి ప్రదీప్? ఎవరన్నా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారా ఇవి? అంటే మీరు ఏంటి ఇప్పుడు నేను సేల్స్ అన్నాను చెప్పి వచ్చేసారు కొనడానికి, మీకు ఇవి అవసరమా లేదా అని తెలియలేదు కాదు, ఏదో సేల్ అని బయటకు వచ్చాము. ఈ గాడిదలు దొన్న పొదులు పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏనుగుది. ఏనుగులు అదే అది గాడిద, ఇదేమో పందిని పెట్టుకుని కూర్చున్నారు. పంది కొందాం, పందితో పాటు ప్రదీప్ కూడా వచ్చేస్తాడు, సరిపోతాడు. నేను పందా గేదె అలా సెట్ కొంటాం మేము. సెట్ ఇది కొందామా అది కొందామా? లేదు అదే కొందాం. అదొద్దు, ఇది కొంటే ప్రదీప్ కూడా వస్తాడు. ఇదిగో నా మాటిను, ఇది కొనుక్కోండి, తోమినా కూడా కలర్ గ్యారంటీ. మాకు ఈ సెట్ కావాలి. లేదు మాకు కావాలి అది. మేము ముందు వచ్చామండి. అలా కాదు, మేము ముందు వచ్చాం. అది గాడిద కావాలా? మీకేం కావాలి? ఇది కావాలి. మీకు పంది కావాలి? సెట్ కావాలి. నాకు అది కావాలి. అది ఇది కాదు, వాటికి పేర్లు తెచ్చాయి. గాడిద కావాలి నాకు. మీ భాష అదేంటో తెలియదు కదా. నా భాషలో ఇది పిల్లి అంటారు. అదేంటి ప్రదీప్ చెప్పి. పిల్లికి 2 చెవులు ఉంటాయా? ఇగో దీనికునే. పిల్లికి తోకుంటుందా? అదిగో తోకుంటుంది. నువ్వు కూర్చున్నదేంటి? ఇది ఎలక. ఇదేంటిది? ఇది ఏనుగు. మరి దేని మీద కూర్చున్నా నిన్నే ఉంటారు. అంటే నేను వీటి మూడింటి ఓనర్ అంతే, అంతవరకు నాకు సంబంధం లేదు. మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే. నేను అంటే నాలాంటి అమాయకులు ఎవరైనా దొరికితే, అంటే నాకు ఒకటి అమ్మాడు ఆల్రెడీ. అది కొందాం అంటే ప్రదీప్ కూడా వస్తాడు. కాదు, ఇది ఎలక పందే? ఈ ఎలక నువ్వే చెప్పావు కదా. అంటే నాకు అలా చెప్పాడు, అలా చెప్పి అమ్మేసాడు, నేను కొనేసుకున్నాను. నువ్వు అలానే చెప్తున్నావు మాకు అంతే. ముందు ప్రదీపే క్లారిటీ లేదు, అమ్మేది నువ్వు ఎందుకు? ఆయన ఎవరో గానీ సేల్స్ అసలు బాగాలేదండి. ఏట అత్తమ్మ ఏంటి అరుతురో? ప్రదీప్ ఇది పెట్టుకుంటే అసలు ఏం కనిపించట్లేదు. మీరా? ఇదిగో నీకోటి తెలుసా? మీరా? గడిసరి అత్త సౌసరి కోడలు జీ తెలుగు ప్రదీప్. అంత ఇష్టం అన్నమాట నువ్వు అంటే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయినా సరే రేటు తగ్గిను, సమస్య లేదు. ప్రదీప్ అంటే అర్థం ఏంటి? అంతే. అంత ఇదిగా రాసుకొని వచ్చాం. మీరు అంత మాట అన్నారు కాబట్టి చెప్పు. ఈ ఏనుగుతో పాటు ఈ 2 కొమ్ములు కూడా ఫ్రీ. ఎందుకు? దానికి ఉంటాయి, అది కొంటే అవి కూడా వస్తాయి ఫ్రీగా. ఎందుకు? అలా వస్తాయి. మరి నాకు వాడేంటి ఎక్స్ట్రా 2000 తీసుకున్నాను నా దగ్గర, ఈ 2 ఫ్రీ సార్ ఇది కొంటే అన్నాడు. నువ్వు తెలియకోకుండా అట్లా కొనుక్కున్నావేమో, మేము అట్లా మోసపోం. అవునా? మరి ఇగో ఇది కొంటే దీనికి తోక ఫ్రీ అన్నాడు. అది నీవు కొనుక్కున్నావా? మేము మాకు చెప్తే అలా మేము కొనుక్కోము, మేము అమాయకులం కాదు. ముందు మీరు ఏదో ఒకటి చూసుకోండి. మేము ఇది అనుకుంటున్నాం, మళ్ళీ మీరు మధ్యలో వచ్చి అదంటారు. ఎలుక కావాలంట మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నామండి. ఏం వద్దు మాకు ఎలుక కావాలి. ప్రదీప్ పని చేయి, నువ్వు దేని మీద కూర్చో ఇదే కొంటాం. ఫస్ట్ కూర్చున్న దాని మీదే. ఫస్ట్ కూర్చున్నావు కాబట్టి ఫస్ట్దే మేము సెలెక్ట్ చేస్తాం. మా కోడలు ఇది అడుగుతుందమ్మా. మా కోడలు అడుగుతుందమ్మా. మేము ముందు వచ్చి మేము అడిగామమ్మా. నువ్వేంటి ఇక్కడ? నువ్వు చెప్పొద్దు ఇక్కడ రేట్లు. నువ్వు చెప్పు ప్రదీప్. సేల్స్ బాయ్, మరి ఇంకెందుకు నువ్వు రేట్ చెప్పు ప్రదీప్. ప్రదీప్ రేట్ చెప్పు. నువ్వు ఆమెకంటే ఎక్కువ నేను కొంటాను. ఎంతైతే అంత కొంట చెప్పు. ఊపితే సరిపోదు. నువ్వు రేట్ చెప్పు. మనం ఒకటి నీకు తెక్కుంది నాకు తెక్కుంది. ఏంటి ఇలా అంటే దానికి అర్థం ఏంటి? అటు ఊపుతున్నావా ఇటు ఊపుతున్నావా అని అర్థమా? అలా కుదరదు. అమ్మ మెల్ల పడిపోతే వద్దు చెప్పండి. నువ్వు ఏమొద్దు, నువ్వు చెప్పమ్మా. నాకు అది కావాలి. అది చూసావా వాళ్ళ వాళ్ళు చెప్పేసింది, మాకు అదే కావాలి. వద్దమ్మా ఇది కొందాం. ఎందుకు? అది కొనుక్కుంటే ఏం ఉపయోగం ఉండదు. ఇదైతే ప్రదీప్ వస్తాడు, ఇదైతే మనం కొనుక్కుందాం. బేరం అయిపోయాక లేగలను అలానే లేకొద్దు కూర్చో. మా ఇద్దరికి ఎవరికో చెప్పు. నువ్వు లేవు ప్రదీప్, అది మాకే. నువ్వు రేట్ చెప్పు. ఆమె ఎంత నేనెంత పాడుకుంటా. ఫస్ట్ మేము వచ్చాం ఫస్ట్. దాంట్లో నువ్వు చూసావా? నువ్వు అద్దాలు పెట్టుకున్నావు. నీ కనపల్లా అద్దాలు పెట్టుకున్నావు. సర్కారు వారి పాట చెప్పు పాడు. ఇదెంత? అది కాదు ప్రదీప్, అదే కావాలంటుంది. ఇదే కావాలి. మా కోడలు చెప్పిందే నేను వింటా. సర్కారు వారి పాట రూపాయి. సరే మా 2 రూపాయలు. 2 రూపాయలు ఒకటోసారి. ఎందుకు? మా ఇష్టం అమ్మా, మాకు నచ్చింది కొనుక్కుంటామమ్మా. సర్కారు వారి పాట 500. 1000 రూపాయలు. 1000 రూపాయలు. ప్రదీప్ కూడా రావాలి. 1000 రూపాయలు ఇచ్చేద్దాం. అవునా? ప్రదీప్ తో సహానే మనం బేరం పెట్టేది నీకు తెలీదు. ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు.
ప్రదీప్ కి పెళ్లి చేయాలని మేము చూస్తున్నామమ్మా. మంచి అమ్మాయిని చూసి పెట్టానమ్మా నేను, అందుకని దాంతో పాటు కొనుక్కుంటున్నాం మేము. తెలుసా నీకు ఆ సంగతి? సేల్స్ రావట్లేదు. ఒరే మనకి పెళ్ళి అంటారే. అయ్యో నీకు తెలియలా విషయం? మేము ప్రదీప్ కోసం కొంటున్నాం వద్దని. అక్కడి నుంచి లేగేసి ఇక్కడ వాళ్ళు మాత్రం పంది కోసం కొంటున్నారేంటి? వాళ్ళు అందుకే కొంటున్నారు. వాళ్ళు నేను పిల్లని చూసి పెట్టాను, వాళ్ళు ఏం చూసారు అడుగు. ప్రదీప్ ఇప్పుడే పెళ్ళేందుకు నీకు చెప్పింది నేను, వచ్చేసే తర్వాత నేను ఏజ్ అయిపోతే ఎవరు చేసుకోవాలి ప్రదీప్? అందుకే మంచి ఏజ్ లో ఉన్నప్పుడు చేసుకోవాలి. తెస్తా, మంచి సంబంధం తెస్తాను ప్రదీప్. యువకులు ఎంతమంది లేరు? సల్మాన్ ఖాన్ లేడా? ప్రదీప్ నేను నీకే సపోర్ట్ చేశాను. సో ఈ పందిని ఎవరికి అమ్మదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది సేమ్ నాలాగే ఉంది. అయ్యో నువ్వు కావాలనే దాని మీద ఊరేగొస్తాడంట. సరే మీకు ఏది కొందాం అనుకుంటే దానిలాగా మీరు అరిస్తే మీకు ఇచ్చేస్తా. మాకు రాదు. నువ్వు ఎలా అరుస్తావా అలా ఊరేస్తాం. నీకులాగా అరుస్తాం. నాకు కొంచెం తిక్కుంది ప్రదీప్. మొత్తం నువ్వు వచ్చే ప్రదీప్ దర్బార్. అది దిస్ ఇస్ గడసరత్త ససరకొడల్. గడసరత్త సౌసిరికోడలు నేనే అన్నాను. మీరే అన్నారా ఫస్ట్? వెరీ గుడ్. మీకు పంది, మీకు పందితో పాటు నువ్వు కూడా. పందితో పాటు నువ్వు కూడా. ఇగో ఆ చెక్క డబ్బా ఇవి కూడా 4 కెమెరాలు, వాళ్ళ కెమెరామెన్లు ఉన్నారు. నువ్వు అరవకో ఏంటి? మాకు అది కావాలని మేము ముందే వచ్చాము, అడిగాము. నువ్వు గొడవ పెట్టుకోవాలని వచ్చావా లేకపోతే ఏమన్నా కొందామని వచ్చావా? పాడైపోయను గ్రూడు. వెరీ గుడ్, సూపర్. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కొడలు. ఒరే నువ్వు ఫీల్ కాకరా, అటు నేను ఎటు పోలేను, నువ్వు ఎటు పోలేవు, మనం ఇంతే ఫిక్స్ ఇక్కడ. సో ఈ బిజినెస్ కూడా నాశనం. ఇంత మంచి సేల్స్ బాయ్ పెట్టుకుని మీరు ఏంటంటే సరిగ్గా కొనుక్కోవట్లేదు సామాన్లు. కొన్నాం. ఏంటి పాట పాడానా లేదా? పాట పాడారా? 1000 రూపాయలు, నువ్వు 500 అన్నావు. ఆ పాట ఏదైనా పాట పాడారు? కాదు, నువ్వు ఇప్పుడు పెట్టావు కదా దానికి పాట, ఏలం పాట పాడాము 1000 రూపాయలకి. అవును. ఇంతకీ మీరు అయ్యో చూడు ఎలా మార్చేయమంటుంది నిన్ను. మీ గిఫ్ట్ ఇచ్చాక మళ్ళీ నా సామాన్లు పెడతారా మీరు మళ్ళీ? ఇంతకీ మీ పేరేంటి? నా పేరు విజయలక్ష్మి. ఓకే. కోడలు గారు? శివాని. వెరీ గుడ్ అమ్మా. శివంగి. శివాని. ఓకే ఓకే. ఇటు సైడ్ అత్తగారు? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మీ రాజారెడ్డి. ఓహో. కోడలు గారు? దీపిక. వెరీ గుడ్. ఊరు విజయవాడ. వెరీ గుడ్. మా షో కోసం వచ్చా. అవును, మీకోసం. నేను ప్రదీప్ ఒకసారి విజయవాడ వెళ్ళొచ్చు కదా? అయ్యో వెళ్తానండి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, ఈ సమ్మర్ అయిపోగానే వెళ్తానమ్మా. సమ్మర్ లో వెళ్ళకు ప్రదీప్, వద్దు. అసలు తర్వాత పిల్లనివ్వరు. ఈ సమ్మర్ లో వెళ్ళామంటే నీకు తర్వాత పిల్లని కూడా ఇవ్వరు ఎవ్వరు. వీళ్ళు ఇచ్చే ప్రమోషన్ చూస్తుంటే నీకు ఇంక ఇప్పుడు అప్పుడే అవ్వేటట్టు లేదురా. బాగా ఫిక్స్ అయ్యారు వీళ్ళందరూ. ఒకవేళ అవుతున్నా కూడా చెడగొట్టేసేలా ఉన్నారు. చెడగొట్టం ప్రదీప్, నీకు మంచి అమ్మాయిని చూసి చేస్తాం మేము. అందుకే సమ్మర్ లో వెళ్ళకు, నల్లగా. అందరూ అదే ఆడరారు ఒకలేదు. ఓకే ప్రదీప్ వద్దు, రాజమండ్రి వచ్చాయి చక్క మంచి అమ్మాయిలు ఉన్నా. నేను అసలు కాకినాడ వాళ్ళు రాజమండ్రి వాళ్ళు చేసుకోకూడదు. అందరూ పిల్ల తల్లులే చెప్పడమే కానీ పిల్లలు ఎవరు ముందుకు రావట్లేదు. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. 2 టీములకి 5-5 పాయింట్లు. మనం వచ్చే ఇప్పుడు రెండో రౌండ్ లో ఇప్పుడు మనం డాన్స్ లాంటిది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే. సో అత్తలు బ్యాక్, కోడలు ఇక్కడ. ఫస్ట్ సాంగ్. నువ్వే బయటేసి అట్టా తోపేస్తే రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేర్చేస్తే చెట్టు మీద మ్యాంగోలో చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. మ్యాంగో కోస్తే లేసిపోతే కన్నే కొట్టామంటే లేసిపోతే పెట్టామంటే లేసిపోతే అయ్యే పట్టామంటే లేసిపోతే టాప్ లేసిపోయిందా? సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టిల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పూరీలా. తమ్ముళ్ళ అల్లుళ్ళ
వెరీ గుడ్ సూపర్. ప్రదీప్ నువ్వు గట్టిగా ఇట్లేదు తిని రాలేదా తినలేదు. విధులు గట్టిగా ఇట్లేదు నువ్వు. ఈసారి వేస్తాను గట్టిగా లోపలికి మొత్తం కలిసి ఊదు అని వస్తాను. అండ్ సూపర్ గా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ సాంగ్ కి ఇద్దరు ఆగలేదు కానీ బాగా డాన్స్ చేశారు. విజిల్ కి ఆగలేదు, దండా పడలేదు. విజిల్ విను సరిగ్గా కొట్టకు ఆ మాత్రం చెప్పాలి ప్రదీప్ కోడలికి లేకపోతే వినరు. ఈ పిల్లలకి మొట్టికాయ వేస్తా ఒకసారి ఆగిపోతే మొట్టికాయ వేస్తా. నీకు పిల్లం వస్తుంది రోజు. అంటే ఇప్పుడు నాకు పెళ్ళైతే నా పెళ్ళం మొట్టికాయలు వేస్తాను. నేను నమ్మలేకపోతున్నాను. నేనైతే మా కాలనీ ఏమన్నా విధులు గట్టిగా వెళ్ళలేదు కాబట్టి నిన్నే పట్టుకున్నా. ఇది టైప్ 1 ఇటు టైప్ 2 నీకు నాకు అర్థమైంది. వెరీ గుడ్. సెకండ్ సాంగ్. मैं लड़ी लड़ी हवरा की तू बड़ी 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 आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो अय्य बारमंटे येलूरे अरे नवारू मंचम नेल्लूरे लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो ऐसे आटకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే Come on, oh gunta, gum gum akulo bagunta. Agaru duppulo, pogaru dippulo, pehla ratlulo panestale. Gum akulo re anta, cham cham akule cheyista. Agaru babulo, pogaru bibila, shaba shababla chalestale. పిల్లలారా ఈజీలో ఏంటి అప్పుడు SNN. వెరీ గుడ్ సూపర్. రెండు అత్తలు. ఈసారి కూడా ఇద్దరు ఆగలేదు. ఏం పర్లేదు, మీ ఇద్దరు వాళ్ళు అవ్వట్లేదు నాకు అర్థమైంది. ఈసారి మీకు క్లారిటీ రావడం కోసం మీ అత్తలు ఆగుతారు. చూడండి, మీ అత్తలు డాన్స్ చేస్తారు. వాళ్ళకి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. రాదు మా అత్తలు లేదు ప్రదీప్ మా అత్తలు మీరు చేస్తారా? లేదు మా కాళ్ళు అసలు ఆగపోయినా పర్వాలమ్మా. అది వెళ్ళిపోండి, మీ పొజిషన్ లోకి వెళ్ళిపోండి. అత్తలు ఇద్దరు బ్యాక్ వెళ్ళిపోండి. థర్డ్ సాంగ్. వారి దేవుడు దేవుడు ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో Come on, come on, let's chill and thrill and kill it now. Come on, be checking chetam ro. Come on, let's rock it, shake it, break it now. Come on, take a jalsa chetam ro. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chetam bola. It's time to party now. Rave oh pilla. Manakante goppola Tata Birla. వారి దేవుడు దేవుడు ఏ పిల్లగాడే సూపర్ గా డాన్స్ చేయడమే కాదు, అత్తలు వీళ్ళిద్దరు కంటే చాలా ఫాస్ట్ గా ఓ పావు గంట ముందే బయలుదేరారు వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టడం.
ఇక్కడికి వచ్చే టైం పడింది. లాస్ట్ లో వచ్చాక తబేలో టాప్ కానీ అప్పుడు దండ వేశారు. సో దండ వేయడం ముఖ్యమా తనటం ముఖ్యమా అది చెప్పు. దండే ముఖ్యం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు విజిల్ సౌండ్ కి ఆగారు అండ్ అత్తగారు దండ కూడా వేశారు కాబట్టి ఒక పాయింట్ ఇటు వచ్చింది. లాస్ట్ సాంగ్ ఉంది. बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और द रजनी फैंस डोंट मिस द चांस और द रजनी ఓకే, సో సూపర్ గా డాన్స్ చేశారు పిల్లలు. కోడల్ని మించిపోయి అత్తగారు డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అసలు విషయం ఏంటంటే విజిల్ వేశాను, అత్తగారు తెచ్చి దండ వేశారు. మరి మీ కోడలు ఎందుకు డాన్స్ చేస్తుంది? ఆగింది. ఎక్కడ ఆగింది? ఆగింది అన్న ఇట్లా చెప్పే నీకు వేసిన. ఓ మీరు చెప్పి ఆపేప్పుడు ఆపేసిన. లేదు ప్రదీప్, విజులు వినాలి కదా, నువ్వు విన్నావు, ఎవరో ఒకరు వినాలి కదా ప్రదీప్. ప్రదీప్ మాకేం పర్వాలేదు, డాన్స్ చేసాం అదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సో స్వీట్. సో ఇటు సైడ్ కూడా అత్తగారు ఆపకూడదు, ఆవిడ ఆగాలి. సో అందుకని ఇటు సైడ్ కూడా పాయింట్ రాలేదు. వెరీ గుడ్. అండ్ సో పాయింట్ వచ్చింది కదా, గుర్తుంటాయి, ఇలాంటి గుర్తుంటాయి, ఎలాంటిది మర్చిపోతారండి, ఇలాంటి బాగా గుర్తుంటాయి అంటే. కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. అత్తగారు మీ చేతుల మీదుగా రండి, రండి మీరు కూడా. బాధపడకుండా తిట్టుకోకుండా మనసులో ఏమనుకోకుండా. అంతా కలిసిపోయిందమ్మా, ఎవరికి తెలియట్లేదు, తెలుసు ఎండాకాలం కదా అందుకని దాంట్లో రెండు ఉన్నాయిగా పర్వాలేదు. మీరు ఒక పాయింట్ వచ్చింది ఈ రౌండ్ లో, ఇందాక మీ దగ్గర 5 పాయింట్లు ఉన్నాయి. సో మీ స్కోర్ 6 పాయింట్. అండ్ అత్తగారు మా కోసం మాతో డాన్స్ చేసినందుకు మీకు 1 పాయింట్ ఎక్స్ట్రా. కాబట్టి ఇందాక 5 పాయింట్లు, ఇప్పుడు 6 పాయింట్. అంత మోసం, చీటింగ్. లేదు అలా చేస్తే మూడో రౌండ్ లో అత్త కూడా ఐస్ క్రీమ్ తింటారు, చాలా బాగుంటుంది, సమ్మర్ కదా, తొందర తినండి లేకపోతే కరిగిపోతాయి అది. ఓకే, మిగిలిన నాక మీరు మిగిల్చే రకాలు కాదులేండి. ఓకే, ముందే ఇస్తున్నారా సేఫ్ సైడ్? వెరీ గుడ్, ఇది మాత్రం కౌంట్ చేయండి. 3, 2, 1 గో. ఐస్ క్రీమ్ అలానే ఉంటుంది, తెలీదా? చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ సెట్ సిరాకు నాకు. ఆహా, ఏముంది ఏముంది, అడ్డే మీరు ఎన్ని చెప్పినా నాకేం కాదమ్మా. నా జాతకం వేరేది. ఉందో కవర్ పీకేస్తే చేతిలో కారుతుంది. సో కవర్ ఉంచుకుని కొంచెం కొంచెం. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. మార్కులు ఎవరికి ఎక్కువ వేస్తుంది? స్కూల్లో టీచర్ మార్కులు ఎవరికి ఎక్కువ వేస్తుంది? అదే నాకు ఎప్పుడు మార్కులు ఎక్కువ రాలే కాబట్టి నాకు తెలీదు.
స్కూల్లో ఉన్నప్పుడు తోపు. నిజంగా స్కూల్లో కదా, ఇంటర్లో కొంచెం పోయింది. బాగా చదివాక ఇంజనీరింగ్ చేశా తెలుసా. జోకర్ కూడా ఉంది కూడా, ఇంజనీరింగ్ చదివాను. ఏం కాదు ప్రదీప్. ఫ్యాన్స్ టీచర్ మార్కులు ఎవరికి ఎక్కువ వేస్తుంది? పేపర్కి వేస్తుంది. నచ్చిన వాళ్ళకి వేసిద్ది. ఆవిడేంటి అలా చూసింది? నువ్వు కాగితం తినేస్తా? ఓకే అత్తమ్మ, ఓకే. జిఎస్కే అంటే ఏంటి? జిఎస్కే అంటే ఏంటి ఫస్ట్ చెప్పు. జిఎస్కే సంవత్సరం అంటే కాదంటది నాకు తెలుసు. అదే వేస్ట్ మేలో అదే రా అంట. వేస్ట్ మేలో అయితే అంది కదా, రా అంటే అనకపోతే ఏంటరా పిచ్చోడా. అయిపోతుంది. ఎవరు మార్కులు ఎక్కువ వేస్తుంది? ప్రదీప్ మేమంటే అడుగుతాం. ఆవిడ ఆన్సర్ తెలుసుకుందాం. తనకి ఇష్టం. నేను అందరు టీచర్లకు ఇష్టమే, మరి నాకు మార్కులు ఎందుకు వేయలే? కిరోసిన్ ముందెలుగుతుందా, దూది ముందు? అగ్గిపెట్టి ముందెలుగుతుంది. అందరూ పలుకుతారు కానీ వాడరు. ఏంటి? అందరూ పలుకుతారా కానీ వాడరా? గాడిద గుడ్డు. అలాంటి కాటన్ వూల్ బంగాళం ఉంది. అవి కాలుతున్నాయి. ఓ మీరు క్వశ్చన్ అడుగుతున్నారా? సారీ పాట పాడుతున్నారు. ఏంటంటే 3 రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ లో బంగారం, కోల్, కాటన్ ఉంది. బంగారం, కోలు, కాటన్ ఉంది. మంట అంటుకుంది. మంట అంటుకుంది. ఫస్ట్ ఆన్సర్స్ వచ్చి ఏ రూమ్ ని ఆర్పిద్ది? నువ్వు జీనియస్ కదా ప్రదీప్. ఆగు, థ్యాంక్స్ మేట్. అస్తమాన్ జీనియస్ జీనియస్ అంటే నా మీద నాకే డౌట్ వస్తుంది. అంబులెన్స్ ఎందుకు వస్తుంది? అందరూ ఏమైనా మనుషులు ఉన్నారేంటి? మరి అదేగా నేను చెప్పింది. మీరు అయిపోతున్నాయి. అయిపోతున్నాయి, తెప్పిస్తా కావస్తే. నాలాంటి తెలివైన వాడిని అడగగలిగే ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర? చూసారా పిచ్చి వాళ్ళ, మీ దగ్గర ఉన్నాయి ప్రశ్నలు ఏమన్నా? వీళ్ళకి అంత తెలివి ఎక్కడుందిరా? నన్ను అడగగలరా? చక్కగా చల్లటి ఐస్ క్రీమ్ తింటుంటే, అది కూడా చాక్లెట్. అరే చెప్తున్నావా? పాపం వాళ్ళందరూ చూడు ఎలా చూస్తున్నారు. అంటే వాళ్ళందరూ తెలియజేస్తున్నా, అంటే వాళ్ళు అంటే పాపం నుంచున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను అంతే. అమ్మా తింటున్న ప్లేట్లోనే అవన్నీ చెత్త వేసుకునే పక్కన వేసుకోవచ్చు కదా. ఓకే పోలే, అందులో ఐస్ క్రీమ్ ఉంది. అందులో ఐస్ క్రీమ్ ఉంది. ఇంకేంటమ్మా విశేషాలు? ఏం చేస్తావు ఖాళీ టైం? నిన్ను అడిగానా? ఐస్ క్రీమ్ తినవు, కబుర్లు చెప్పవు నాకు. అంటే అది ఓన్లీ 3:30కే వస్తుంది కదా, మరి మిగతా టైంలో? మిగతా టైంలో మిగతా వస్తాయి కదా, తలుచుకుంటూ ఉంటుంది. అది ఎలా చెప్పిందో. సినిమాలు చూస్తుంటారా? చూడండి, ఎక్కువ చూడరు. మాత్రమే చూసేది. మాత్రం నేను అడిగానా? చూడంత తిడుతున్నారు. నిన్ను ఎందుకు తిడతాను డార్లింగ్? ఇంక ఇప్పుడు ఏమందనాను? ఓ బాగంటి వరకు నేను ఏమంది. ఇంకేంటమ్మా విషయాలు? అత్తగారు మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు వంట చేస్తుంటారా? ఎందుకు? గులాబ్ జామ్ బాగుంటే 2 తినమా? పానీపూరి బాగుంటే ఇంకోసారి తినమా? అలాగే ఇంటర్ బాగుంటే మళ్ళీ చదవాలి. అలా చదివితే ఇంకొంత సంగతి జీవితం మొత్తం చదువుకుంటూ ఉండాలి. నేను జోక్ చేస్తాను, వెళ్తాను. ఇంటర్ ఒకసారి చదివా, ఒకసారి కాళ్ళని పరిచయం. ప్లీజ్ వెళ్ళిపోవా, ప్లీజ్ 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 వెళ్ళిపోవాలి. ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పి వచ్చా బయటికి. నాకు ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చింది తెలుసా? మా నాన్నగారు హాల్ టికెట్ నెంబర్ కాదు, హాల్ టికెట్ ఇలా తీసుకుని, ఒరే ఈ రెండిట్లో నీ ర్యాంక్ ఏది, హాల్ టికెట్ నెంబర్ ఏది అని అడిగారు. సేమ్
అన్ని వచ్చి అలా చదివాం మరి మనం ఏం చేస్తాం. 10 खेल खत्म दुखनम बंद. 1 2 3 4 5 6 7 8 and a half. Okay. 1 2 3 4. ఇది ఒక్కటే ఒకటి తీసేసి ఇలా దులిపేసి ప్లేట్ మళ్ళీ వాడేసుకోవచ్చు తెలుసా. వెరీ గుడ్. అందులో ఏం దాచారా? ఓకే. సో ఇట్ సైడ్ మొత్తం 20లో 4 మిగిలే, అంటే మీకు 16 పాయింట్లు వచ్చాయి. ఇట్ సైడ్ 20లో 8 మిగిలే, అంటే 12 పాయింట్లు వచ్చాయి. సో కంగ్రాచులేషన్స్, 3వ రౌండ్ విన్నర్స్ మీరు. కాళ్ళకి దండ పెట్టి అలానే వద్దామా పాప. ఓకే, గిఫ్ట్ తీసుకురాం. ప్లస్ గిఫ్ట్ ఇచ్చేసాక వాళ్ళ బుగ్గల మీద ఇలా అనేసి వచ్చేసాడు. నాకెందుకు, వాళ్ళుగా గెలిచి. ఇద్దరు పూచ్ క్లాప్స్ కమాన్. ఏగల వాళ్ళతో తీసుకెళ్ళండి తొందరగా. సో ఇట్ సైడ్ టీమ్కి ఇప్పుడే 16 పాయింట్లు వచ్చాయి. అండ్ ఇందాక మన దగ్గర 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 22 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ 12 పాయింట్లు, ఇందాక మన దగ్గర 6 పాయింట్స్, 18 పాయింట్స్. మనం ఇప్పుడు 4వ రౌండ్కి వచ్చాం. ఇప్పుడు మనం పాటలు పాడుకుంటాం. దీని మీద కొన్ని పిక్చర్స్ ఉంటాయి. ఆ పిక్చర్స్ కాంబినేషన్ బట్టి మీరు పాటలు పాడాలి. రెడీ? బి టీమ్. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని మళ్ళీ మనలా పుట్టించారు సీతారాములని. ఇదో రకం స్వయం వరం. వెరీ గుడ్. వెరీ. అరే ఎన్నిసార్లు చెప్పారు హీరోయిన్ ఫోటో ఇటు పెట్టమని? ఈ అబ్బాయి ఫోటో నా పక్కన పెడతారండి. ఓకే, 2 పాయింట్స్. రెండో కార్డ్ బి టీమ్. నీ సైకిల్ చైన్ చూసి డుల్లెల్లో మనసు లాగే ఎత్తంది లాగే ఎత్తంది లాగే ఎత్తంది. ఓ ఎత్తండి రూటే ఎత్తండి రూటే ఎత్తండి. ఏ టీమ్? ఇప్పుడు ఇది హలో గురు ప్రేమ, అందుకే ఇది పెట్టారు. మీరు ఆ పాట పాడతారని తెలిసే ఇది పెట్టారు. ఇప్పుడు మన ఫిజిక్స్ క్లాస్ ఉంటుంది, కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది, బోటనీ క్లాస్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి కదా క్లాసులు. బోటనీ క్లాస్ లేదు కాదు, బోటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ దేనికో అసలు సోదరా కాదు. హిస్టరీ. ముక్కలు ముక్కలు వాడకండి. ఇంకేదైనా పాట వచ్చా సినిమాలో? లాభం లేదు, మీరు పాడలేరు కాబట్టి నో పాయింట్స్. ప్రస్తుతానికి అయితే బి టీమ్ 2 పాయింట్స్ లో ఉన్నారు. ఏ టీమ్ ఇంకా ఇప్పటివరకు పాట పాడలేదు. 3వ సాంగ్ బి టీమ్. మే గాజులో లంగాదా గాజువాక పిల్ల మే గాజులో లంగాదా ఏ గాజువాక పిల్ల మే గాజులో లంగాదా నీ చెయ్య చాపలేదా అది తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోలమే పిల్ల మేము. అనిత వాటరే యూ ఆల్సో ఇటే చూస్తుంది, వెనక్కి తిరిగి మరి ఇటు చూస్తుంది నాటి ఫిలో. ఓకే, రైట్ సాంగ్, 2 పాయింట్స్. సో మన స్కోర్ అయింది 4 ఈ రౌండ్లో, అండ్ మన స్కోర్ ఇంకా 0. ఓకే, ఫోటో చూసిన తర్వాత విసిల్. రెడీ? ఏ టీం? ఏ టీం? విసిల్ వేసావు కదమ్మా. జులైలో పాట. ఓ మధు ఓ మధు అది కరెక్ట్. నా మనసు నాది కాదు మధు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రత్నంలా కళ్ళను తిప్పావే అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. ఇంకేం పాట వచ్చా? జులై మూవీలో ఇంకో సాంగ్ వచ్చా? నీ ఇంటి ముందు గేట్ ఉంది, దాని ముందు నీ ఇంటి ముందు గేట్ అది కాదంటే మీ రోడ్లో వెలగదు లైట్ నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకు ముందు డాకు అది అమ్మేవారు లాగు మీ రోడ్లో వెలగదు లైట్. మళ్ళీ రోడ్డు మీద లైట్ వస్తావు. నీకొచ్చా? ఉల్లాయిలాయి మరో ఉల్లాయిలాయి మరో జులాయి. అంతే వచ్చాను. ముందు రాదు వెనక రాదు కదా.
వెరీ గుడ్. అయితే మంచి సాంగ్ విందాం, దానికి అప్పుడు డాన్స్ చేస్తే మనకి అర్థమైంది. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజంది, నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొక్కు, జివ్వు 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 మంది నాకు, కులుకుతోటి గుట్ట మాకు. వెరీ గుడ్. 2 points. సో మొత్తం మీకు 4 points, మీకు 2 points. ఏ టీం ఎందుకు వేస్తున్నారు మరి విజిల్? విజిల్ వేసి అత్తమ్మ ఏం పాట అంట. అది ప్రపంచంలో ఎంతమంది అందమైన అమ్మాయిలు కానీ జస్సుని ఎందుకు లావ్ చేశాను? బి టీం ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్నాయి ఈ గుండెకేమవ్వలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి అందాలు సవేని పిల్లి మొగ్గలేస్తుందిలా, వస్తామని నిండు నీ వాసన, వస్తామ పువ్వుల్లో నేను చూసి. రైట్ సాంగ్, వెరీ గుడ్. సో మీకు 2 points వచ్చాయి మళ్ళీ, అంతా మీ అత్తగారు వల్లే. సో ఇట్ సైడ్ స్కోర్ 6, ఇట్ సైడ్ స్కోర్ 2. ఏం పర్లేదు అత్తమ్మ, నువ్వేం టెన్షన్ పడుకునే ఉన్నా కదా, ఓకే నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఇది గ్యారంటీ మీరు పాడతారు. ఏ టీం మళ్ళీ? గులాబీల పాట. పిల్ల బైక్ మీద వెళ్తా. బి టీం మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ మింగండి, ప్రతి సెంటెన్స్ ఎండింగ్ మింగండి. వెరీ గుడ్. మళ్ళీ 2 points వచ్చాయి బి టీమ్ కి. సో మన స్కోర్ వెళ్ళింది 8 అండ్ మన స్కోర్ 2. రెడీ? అరే చేతులు కట్టుకుంటా. రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాగమ్మ పాలే పాలే తెలుపమ్మ నీళ్ళే నలుపమ్మ గోపమ్మ నువ్వు మీద గోపాల. ఏ టీం ప్రతిసారి విజిల్ వేస్తారు కానీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అదేంటో ఇద్దరు కబుర్లు చెప్పేసుకుని ఓకే మాకు రాదు అంటారు వాళ్ళు, కానీ విజిల్ మాత్రం పనిచేస్తుందో లేదో ప్రతి పాటకి చెక్ చేస్తున్నారు వాళ్ళు. కాదు గుర్తుకు అదే రౌండ్ మరి గుర్తు తెచ్చుకుని కాదు ప్రదీప్, నేను చూస్తా ఉంటే పాటలు గుర్తు రావట్లేదు. మళ్ళీ కవర్ చేసింది, మళ్ళీ వేసింది అత్తమ్మ, మళ్ళీ వేసింది కౌంటర్. ఓహో, ఇక ఇప్పుడు లాస్ట్ కార్డు. ఏ టీం? సీతమ్మ వాకిట్లో సిరిమల్లి. కాదు అది ఆ సినిమా పేరు, అది పాట పాడ. అరే తులసి నీ జోరు తెలిసి వచ్చాను తెర తీసి గల్సి. ఇంకేమైనా పాట వచ్చామా? నేను చిక్కి చిక్కి బండిన్ రో, అరే కుదురుగా ఉండను రో, నా గాడి పట్టాలెక్కించి ఎక్కించు. చిక్కి చిక్కు చిక్కి చిక్కు అరే చక్క చక్క చక్రంలో అరే ఊరికి తాగన్ రో, నా గాడి పట్టాలి. చౌడా లేకపోతే ఆవిడ మెల్లగా పాడుతుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్. చూసారా, ఫేవరెట్ హీరో మహేష్ అంట. పాట పాడంటే నీ ఫేవరెట్ హీరో మహేష్. వెరీ గుడ్, సూపర్, రైట్ సాంగ్. సో 2 points వచ్చాయి. సరదాగా క్లోజింగ్ కదా ఆ పాటకి. ఓకే, మ్యూజిక్.
వచ్చాను నీకేసి కందులేసి సొగసు తీసి పొగలు వేసి కాచుకోనా కసి వెరీ గుడ్ సూపర్. సో ఇప్పుడు ఇంతకీ ఈ పాట ఎవరు పాడినట్టు? మీరు పాడినట్టు. మీకు 2 పాయింట్స్ వచ్చాయి. సో మీ స్కోర్ వెళ్ళింది 4కి అండ్ మీ స్కోర్ ఉంది 10లో. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ విన్నర్స్ మీరు. మీకోసం ఇప్పుడు ఒక అద్భుతమైన గిఫ్ట్ వస్తుంది. ఓకే, సో ఇందాటి వరకు మన స్కోర్ ఎంత ఉంది? 22 పాయింట్స్లో ఉన్నారు. ఇప్పుడు 4 పాయింట్స్ వచ్చాయి. 26 పాయింట్స్. 18 పాయింట్స్లో ఉన్నారు. ఇప్పుడు 10 పాయింట్స్ వచ్చాయి. 28 పాయింట్స్. లాస్ట్ రౌండ్కి వచ్చారు అత్త కొడలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క బాల్ ని తీసుకెళ్లి ఆ రింగ్ లో వేసి వస్తారు అంతే. ఓకే, చేతులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఎలా తీసుకెళ్తారు? చేతులు బిజీగా ఉంచుతాం. ఒక పని చేద్దాం, అత్త కొడల మధ్యలో బాల్ ఉంటుంది. ఓకే, ఒకళ్ళు ఎడమకు ఒకళ్ళు పెడమకు. ఓకే, ఇద్దరులో ఒకళ్ళు బాల్ తీసుకెళ్ళండి, ఆ రింగ్ లో వేసి వస్తూ ఉంటారు. ఇద్దరు అడుగులు లెక్కెట్టుకుని వేయండి. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల వెళ్తే బాల్ పడిపోతుంది. నేను చెప్పినప్పుడు భలే ఈజీగా ఉంటుంది. ఆడుతున్నప్పుడే చాలా వెరైటీగా ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్కొక్కరు ఒక బాల్ తీసుకున్నారా? ఒకళ్ళే, మీ ఇద్దరులో ఒకళ్ళు తీసుకోండి. 3, 2, 1 గో. మో చేతులతో ఆపకూడదు, చేతులు ముందు పెట్టుకోండి అమ్మా. చేతులు కట్టుకోండి. ఆగమంటే వెళ్ళిపోతావు. అత్తమ్మ నువ్వు చేతులు ముందుకు పెట్టుకో. చేయి పెట్టకూడదు. ఓకే ఓకే, అలాగే ఉంటుంది. అయిపోతారేంటండి, మైక్ అడ్డం వస్తుందా? తీసి ఇసిరేసి పక్కకి. వెళ్ళొద్దంటే ఉండమంటుంది ఆవిడ. అంతే అమ్మా. చేయి పెట్టదు. చేయి పెడతారే, పెట్టలేదా? పడిపోయాక పెట్టారు, కౌంట్ లేదు అది. తొండ అంటే ఏంటో తెలుసా? తిడుతుంది ఆవిడ, అర్థమవుతుందా నీకు? చూసారా అమ్మ, అది కౌంట్లు లేవమ్మా, అలా ఆడితే కౌంట్ ఉంటుంది. దాన్ని ఓ చేతులు. మీకు బాగా ఈజీగా ఉన్నట్టుంది. అంటే ఆవిడ తీసుకురామని వదిలేసావా? రెడీ? 1 ఒక అడిగి, 2, 3 ఆడ వెళ్తుందా? కౌంట్. ఇద్దరు ఇలా అనుకోండి, గట్టిగా నెంబర్లు అనుకుని వెళ్ళండి. పెద్ద పెద్ద అడుగులు వేయాలి అత్తగారు. అది పడిపోద్ది, ఇక్కడే పడిపోతుంది. అర్థమైంది అత్తమ్మ? చూసా అంత సింపుల్. అది ఇంకేంటండి విశేషాలు? నేనేం చేశానండి, భలేవారే మీరు. అయ్యో నాది. కోడలు గారు మీరు చేత్తో ఆపకండి. అవునా అత్తమ్మ? యు మీన్ నా టంగనేట్ ఎవరు పెడతారా? నేనేం చేశానండి, ఒక సినిమాలో విలన్ గా చేస్తే ప్రతి సినిమాలో విలన్ చేయాలని రూల్ ఏముంది?
మీ ఇద్దరు రిటర్న్ ఇక్కడ ఉండండి, వాళ్ళు వస్తారు. సో ఇందా మన దగ్గర 28 పాయింట్స్ ఉన్నాయి. 29, 30, 31, 32, 33 మీ 5 రౌండ్ల స్కోర్. ఇందా మీ దగ్గర 22, 4, 26 పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 పాయింట్లు వచ్చాయి. మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి? 33. మీకు ఎన్ని వచ్చాయి? 37. అంటే ఎవరు గెలిచారు? టైటిల్ ఎవరికి వచ్చింది? మరి ఏం చేయాలి మీరు? క్లాస్ 1 కంగ్రాచులేషన్స్. నలుగురు సూపర్ ఆడారు, వాళ్ళిద్దరు గెలిచారు. మీ చేతుల మీదుగా కిరీటాలు. అలాగే గడిసిరి సోసరి కోడ్లు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ వాళ్ళిద్దరు ఒక గ్రైండర్ కూడా విజయవాడ పంపించేయండి. అండ్ మీ ఇద్దరి కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. రండి. సో ఇవాళ ఎపిసోడ్లో కోడలు గారు మీరే ఉమెన్ ఆఫ్ ది షో. కంగ్రాచులేషన్స్. చాలా బాగా డ్యాన్స్ చేశారు, అన్ని రౌండ్స్ ఆడారు. కానీ మీ అత్తగారు చూసారా, ఆవిడ అదృష్టం. కంగ్రాచులేషన్స్ అత్తగారు, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. బట్ యాక్చువల్లీ ఎందుకంటే ఇన్ని కబుర్లు చెప్పి ఇన్ని ప్రశ్నలు అడిగారు, అత్తగారికే ఇవ్వాలి. అత్తగారు వద్దంట. సో కోడలు గారికి ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఆవిడ కూడా పెద్ద ఆనందంగా లేదు కాబట్టి అత్తగారికే ఇస్తాను. కంగ్రాచులేషన్స్. ఓకే, మరో ఎపిసోడ్లో మరో అత్తగోడల టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.